భారతదేశపు మహాగ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. నాగలోక విజేత పరమ ప్రతాప హిరణ్యకశ్యప చక్రవర్తులకు నాగరాజు సాదర ప్రణామములు. నాగలోక సింహాసనము తమ కొరకు నిరీక్షించుచున్నది. దీనిని అధిష్ఠించి నాగలోకమునకు శోభను చేకూర్చండి. నాగలోక రాజేంద్ర, అనుజ్ఞ ఇవ్వండి శరణాగత వత్సల. నాగరాజా, నీవు మాకు శరణాగతుడవైతివి. విధి విధానం అనుసరించి కార్యక్రమం జరిపించము. తమ ఆజ్ఞ. నాగరాజా, నీ మకుటము కరవాలము మా చరణముల చెంత పడి ఉన్నవి. నీవును నీ సమస్త సేనానాయకులు మా సమక్షమున మోకరిల్లినారు. ఇక ముందెన్నడూ ఏ నాగవాసి మా సమక్షమున శిరమును కరవాలమును ఇతరులకు సాహసించరు. వలదు వలదు, అటువంటి అత్యాచారము వలదు. తమ వాంఛితము ఒక్క రక్త బిందువు కూడా రాలకుండా నెరవేరి తీరును. తమ చెంత సర్వదా మా శిరము మోకరిల్లే ఉండును. అన్యులెవరూ తమ కరవాలమును ఎత్తరు. నాగలోక రాకుమారిని తమరు వివాహం చేసుకుంటే? నాగలోక రాకుమారినా? ఎవరా రాకుమారి? మా పుత్రిక రాకుమారి కయ్యాదుతో తమ వంటి పరమ ప్రతాపులు అసుర శూర వీరులతో వివాహము జరిగిన మేము చరితార్థులమయ్యదము. ఈ విధముగా నాగలోకము అసురలోకముల మధ్య కేవలం మధుర సంబంధం మాత్రమే కాదు, మన ఇరుశక్తుల సంగమము వలన తమరు సువిశాల సామ్రాజ్యమును స్థాపించుకునవచ్చును. నాగరాజా, నీవు మహాచతురుడవు. నీవు కయ్యాదు వంటి అందమైన రాకుమారితో మా వివాహ ప్రస్తావన చేసి మా కరవాలమును విభ్రమ చేసినావు. నీ సామ్రాజ్యమును మా ఆధీనము చేసి సురక్షితము చేసినావు. మాకు ఈ వివాహ ప్రస్తావన సమ్మతమే. సత్వరమే వివాహ సన్నాహాలు చేయించు. ఆజ్ఞ. ఎవరి శిరము అన్యుల సమక్షమున మోకరిల్లదో అట్టి వారి శిరమునకి ఈ అసుర రాజముకుటము శోభనీయము. ఈ అసుర సింహాసనము సైతం అన్యుల శిరములను తమ పాదాక్రాంతము చేసుకొనగల మహావీరులకే అర్హనీయము. మన అసురులు అట్టివారికే ప్రాణములిచ్చెదరు కాని మనకు అప్రతిష్ట కొని తెచ్చువారికి కాదు. మేము హిరణ్యకశిపుని మోమున భావి అసుర చక్రవర్తిని వీక్షించితిమి. ఈ సమస్త రాజ్యభారమును అతనికి అప్పగించదలిచితిమి. ఎందుకంటే హిరణ్యకశిపుడు సమస్త దేవలోకమునే కాక త్రిలోకములను సైతము తన పాదాక్రాంతము చేసుకొనగల మహాశక్తివంతుడు. క్షమించండి గురుదేవా, వారు నాగలోకము నుండి అసురలోకమునకు వచ్చేంత వరకు ఈ సింహాసనము ఖాళీగానే ఉంటుందా? లేదు, అసురేశ్వరుడు తిరిగి వచ్చినంత వరకు మహారాజు హిరణ్యకశిపుని జ్యేష్ఠపుత్రుడు రాకుమారుడు అలహాదునికి ఈనాడే యువరాజ పట్టం కట్టి ఈ సమస్త రాజ్యభారమును అప్పగించదలిచినాము. నేడు నీవు కేవలం మా అలహాదుడవే కాదు, యువరాజు అలహాదుడవైనావు. నీవు ఇక సమస్త అసుర జాతికి మార్గదర్శకుడవు. మా యొక్క ఆశీర్వాదం సర్వదా నీ వెంట ఉండును పుత్రా. మాత, పితృదేవుల నామంపై అసుర సింహాసనమును అధిష్ఠించుటకు పూర్వము మేము తమ ఆశీర్వాదమును కాంక్షిస్తున్నాం. ఎందుకంటే వారి స్థానములో ఉండి వారి బాధ్యతలను వారి వలె జయప్రదముగా నిర్వహించవలెను. విజయీ భవపుత్ర, నీవు నీ పితృదేవుల వలనే విజయుడవు కావలను. గురుదేవులు తమ దివ్య దృష్టితో వీక్షించి ఈ శుభవార్తను తెలియజేశారు. పితృదేవులు నాగలోకమును జయించారు. నాగలోకమును అసురుల బారి నుండి కాపాడుకొనుటకు మహారాజుతో అభేద్య సంబంధమును కలుపుకొనుటకు ప్రస్తావించుచున్నాడు. ఆ నాగరాజు తమ పుత్రిక రాకుమారి కయ్యాదును మహారాజులకిచ్చి వివాహం చేయాలని నిశ్చయించుకున్నాడు. మాకిది శుభవార్తయే. నీవు నీ పితృదేవుల విజయమునకు గర్వించవలేను. అసురేశ్వరుల రాజమందిరమునకు ఒక నాగరాణి ఆగమనము మా మనసు పులకిస్తోంది. మనము మహారాజులను నూతన వధువును ఆహ్వానించుటకు ఇప్పటి నుండే సంసిద్ధులము కావలెను. తమ ఆజ్ఞ మాకు శిరోధార్యం. ఏమిటి ఘోరం సహోదరి? హిరణ్యకశ్యపుడు నాగలోకమును జయించినాడు. నాగరాజు పరాజితుడై తన పుత్రిక వివాహమును అసురేశ్వరునితో జరుపుటకు వివస్సుడైనాడు. కనుక హిరణ్యకశ్యపుడు
నాగలోకమును విధ్వంసము చేయలేడు. ఈ విధంగా అసురుల శక్తియుక్తులు ఇనుమడిస్తూ పోవచున్నవి సహోదరి. శక్తి పెరిగినచో అహంకారము పెరుగును. అటువంటి వంశమున భక్తుడు ఎటుల జన్మించును? భక్తుడు నాగకన్య యొక్క గర్భముననే జన్మించును. ఆమెనే హిరణ్యకశ్యపుడు పరిణయమాడనున్నాడు. అసురలోకములోని అంధకారములో ఉషఃకాలపు తొలికిరణం భక్త ప్రహ్లాదుడగును. అతడు హిరణ్యకశ్యపుని పుత్రుడగును. కాని అటువంటి పుత్రుడు జన్మించవలేనన్నా అతని తల్లిదండ్రులలో భక్తి యొక్క సంస్కారము ఉండవలేను. కాని మాకు హిరణ్యకశిపునిలో స్వామి భక్తి ఇసుమంతైనను గోచరించుటలేదు. వాస్తవమే. ఈ నాగరాజపుత్రియందు ప్రభుభక్తి అణువణువునా పొంగి పొరలుచున్నది. నాగరాజపుత్రి రాజకుమారి కయ్యాదో వైష్ణవ భక్తురాలు సోదరి. విష్ణుమూర్తికి ఆమె పరమ భక్తురాలో. ఆమె భాగ్యమున ఇటువంటి మహాభక్తునికి మాత కాగల గౌరవము లభించనున్నది. మాత, మేము వారిని ఎటుల వివాహము చేసుకొనగలము? మేము విష్ణు భక్తులం. విష్ణువే మాకు సర్వస్వం. వారు విష్ణు విరోధులు. భగవంతుని పూజించరు. పైగా వారి శక్తి పట్ల వారికి అహంకారం అధికము. తామే భగవంతులమని వారు భ్రమించుతున్నారు. నీవిది త్యాగంగా భావించి దీనికి అంగీకరించవలెను. మాతా, అవును పుత్రి, నీ పితృదేవులు ఈ నాగలోకమును హిరణ్యకశిపుని బారి నుండి రక్షించు యత్నమున ఈ వివాహం ఏర్పాటు చేశారు. మాతా, ఇటిలో వచించి తమరు మమ్ము కఠిన పరీక్షకు గురి చేసినారు. మేము కాదు. ఒకవేళ విష్ణుమూర్తియే నీకు ఈ పరిస్థితి కల్పించి నిన్ను పరీక్షించుచుట్టురేమో. నీ భక్తిరాలికి ఏమిటి పరీక్ష తండ్రి? మా ఆశీర్వాదం సదా నీ వెంట ఉండును. ధైర్యముగా ఉండుము. ఎవరు భగవంతుని సదా ధ్యానింతురో భగవంతుడు సర్వదా వారి వెంటనే ఉండును. పుత్రి, నీవు మహత్తర త్యాగము చేయుచుంటివి. మమ్ము పరీక్షింపదలచిన ఎడల మేము ఆ పరీక్ష ఎందు తమ ఆశీస్సులతో అవశ్యం విజయం పొందగలం. పుత్రి, నీవిప్పుడు చేసే త్యాగముతో నాగజాతిని రక్తపాతము నుండి రక్షించినావు. భగవంతుడు నిన్ను రక్షించును. క్షమించండి అసురేశ్వర, తమ కోసం పెద్దలందరూ ప్రతీక్షిస్తున్నారు. మేము ఏం చేస్తున్నామని వారికి తెలియజేయి. మీ నాగరాజా విష్ణు భక్తులని మాకు తెలిసింది. అతన్ని పూజిస్తాడట. వెళ్ళి వారికి తెలియజేయి. ఆ విష్ణువుని మేం పరమశత్రువుగా భావిస్తున్నామని. అందువలన మా వివాహమునందు విష్ణు పూజ మాత్రం జరగరాదు. కేవలం శివ పూజే జరగాలి.